Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బిగ్ హెడేక్. చివరికి తమ్ముళ్లను కూడా వదలలేదట. ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఆలయాల ట్రస్ట్ బోర్డులు, స్థానిక పదవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఆయా పదవులను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నాయకులను ఎంపిక చేసి తనకు జాబితా పంపాలని ఆదేశించారు. ప్రతి ఎమ్మెల్యే కూడా యాక్టివ్గా పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో పార్టీ కోసం పనిచేసిన వారిని, వైసీపీ వేధింపులు తట్టుకుని నిలబడిన నాయకులకు పార్టీ తరఫున అండగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఇది జరిగి వారమైనా ఎమ్మెల్యేల నుంచి ఒక్క పేరు కూడా బయటకు రాలేదు. అంతేకాదు ఎవరూ సీఎంఓకు కానీ, వ్యక్తిగతంగా చంద్రబాబుకు కానీ ఏ ఒక్కరిని సిఫార్సు చేయలేదు. దీంతో ఈ విషయాన్ని చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుందో పరిశీలించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. గత ఎన్నికలలో పనిచేసిన వారు ఎవరనేది పక్కన పెడితే ఆయా పదవులకు ఎమ్మెల్యేలు తమకు విధేయులుగా ఉన్నవారు, తమ మాట వినేవారిని ఎంపిక చేసుకోవడం తప్పు కాదు. కానీ ఈ విషయంలోనూ చేతులు తడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదవుల స్థాయిని బట్టి సొంత నాయకుల నుంచే రేటు కట్టి వసూలు చేసుకునే వ్యవహారానికి తమ్ముళ్లు తెర తీశారని పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది. వాస్తవానికి గత వారం కూడా సీఎం చంద్రబాబు పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించారు. పక్కదారులు పట్టొద్దని, పార్టీ పరువును పోగొట్టొద్దని కూడా హెచ్చరించారు. ఇసుక, మద్యం, మట్టి, భవన నిర్మాణాల అనుమతుల విషయంలో జరుగుతున్న అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇప్పుడు సొంత పార్టీలో పదవుల కోసం ఎంపిక చేపట్టాల్సిన సమయంలో సొంత వారి నుంచి కూడా సొమ్ములు ఆశిస్తున్నారన్న ఫిర్యాదులు రావడం గమనార్హం. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.